నమస్తే. నేను మీ నాగేష్. ప్రస్తుతం నేను ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఎటుపోతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులేంటి? మరి ఇక్కడ పబ్లిక్‌లో కొంతవరకు నెగెటివ్ టాక్ వచ్చిందని, లేకుంటే లేదు ఒక ఒక విషయాన్ని పట్టుకొని దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద ఈ ఈ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం అయితే కొంతమంది చేస్తా ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. మరి అటువంటి అంశాల మీద ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయనేది మాట్లాడడానికి మనతో పాటు బోడెపూడి రాజన్న గారు మనతో పాటు ఉన్నారు. అన్నను వెల్కమ్ చేసి మరి ఈ ఖమ్మం రాజకీయాల గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. అన్న ఇక్కడ భూదాన్, హ్మ్. వెలుగుమట్ల ఏదైతే ఇష్యూ బయటకొచ్చిందో దీన్ని పట్టుకొని మొత్తం గూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలా? లేకుంటే ఇక్కడ లోకల్‌లో తిరుగుతున్నటువంటి ఎవరైతే ఈ కాంగ్రెస్ కండువా కప్పుకొని తిరుగుతున్నటువంటి నాయకుల మీద ఇట్లా అనేక రకాల మాట్లాడడం గాని ఇవన్నీ కూడా జరుగుతుంది. అసలు వాస్తవానికి అసలు భూదానికి సంబంధించినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో హ్మ్. మరి వారికి న్యాయం జరుగుతుందా? మరి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీకి పేరు పడిపోతదా? అట్లనే ఉంటదా? అసలు భూదాన్ భూములనేది పోయినసారి గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది ఏ పార్టీ అండి? హ్మ్. టీఆర్ఎస్ ప్రభుత్వమే గదా! అవును. అప్పుడు ఇవ్వచ్చు గదా! హ్మ్. అప్పుడు వాళ్ళు దలుచుకుంటే పట్టాలిచ్చి అందరికీ నీళ్ళు, కరెంటు అన్ని రోడ్లేసి అన్ని సదుపాయాలు వాళ్ళ గవర్నమెంట్‌లో చేయొచ్చు. కానీ వాళ్ళు ఏనాడు గూడా అధికారంలో ఉండి గూడా వాళ్ళ వైపు గూడా కన్నెత్తి గూడా చూడకుండా వాళ్ళు ఎమ్మడి బడి అదే పనిగా హ్మ్. వాళ్ళు పువ్వాడ అజయ్ అనే ఒక వ్యక్తి మాజీ హ్మ్. లీడర్, మంత్రి గారు. ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నారు ఖమ్మం జిల్లాకి. అవును. ఆయన ఆయన ఇంటికెళ్ళినా గాని ఆయన పట్టించుకోకుండా పా వెళ్ళిపోండి మీరసలు తెలియనట్టుగా వాళ్ళకి చేసిన వ్యక్తి మన పువ్వాడ అజయ్ గారు. హ్మ్. అలాంటి వ్యక్తిని ఈరోజు ఆయన తలుచుకుంటే వాళ్ళు చేయొచ్చు. కానీ వాళ్ళు ఏ రోజు గూడా వాళ్ళు పెడచెవిన పెట్టారు. హ్మ్. ప్రజలను పట్టించుకోలేదు. కానీ మా ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ప్రతి ఒక్కరికి గూడా ఇల్లు, నీళ్ళు, కరెంటు, హ్మ్. రోడ్లు, అదేవిధంగా హాస్పిటలు, హ్మ్. చిన్న పేద విద్యార్థులకి స్కూల్సు, అలా అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి వాళ్ళకివ్వటం జరుగుతుంది. మన తుమ్మల నాగేశ్వరరావు గారు అదే జెప్పారు. పొంగులేటి సీనన్న, బట్టి గారు ఈ ముగ్గురు మంత్రులు కలెక్టరేట్‌లో గూడా 300 పైచిలుకు మందికి గూడా పట్టాలు పంచడం జరిగింది. మా ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో. ఓకే. ఇప్పుడు మీరు ఇస్తున్నాం అని జెప్తా ఉన్నారు. కాపోతే ఏందంటే అక్కడ అందరికీ గూడా న్యాయం జరుగుతలేదు. కొంతమంది అట్లనే ఉన్నారు. వాళ్ళు గూడా వెయిట్ జూస్తా ఉన్నారు. కొంతమంది అసలు ఈ ప్రాంతానికి సంబంధం లేనోళ్ళు గూడా అక్కడ ఆశిస్తా ఉన్నారు. ఏదైనా ప్లాట్ వస్తదేమో ఇక్కడ మేము నివసించడానికి అన్నట్లు గూడా. ఈ విషయాల మీద మీరేం జెప్తారు? వాస్తవానికి మీరెళ్లి అడిగినా అట్లనే ఉంటది. ఓకే. అక్కడ వాస్తవానికి ఇక్కడ లేనోళ్ళు, ఖమ్మం జిల్లాకి సంబంధం లేని వ్యక్తులు గూడా హ్మ్. అక్కడ ప్లాట్‌ల కోసం వెంబడబడి ఆల్రెడీ వాళ్ళు గుడిసెలేసుకుంటే, హ్మ్. వాళ్ళందరినీ గూడా వెళ్లగొట్టి పర్ఫెక్ట్ ఎవరైతే ఉన్నారో, అర్హుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మొన్న అందరినీ గూడా ఒక చోటికి పిలిపిచ్చి కలెక్టరేట్‌కి అర్హులైన ప్రతి పేదవాడికి కూడా మంజూరు జేయడం జరిగింది. హ్మ్. ఈ పనికిమాలిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడుందో, ఇప్పుడు వాళ్ళకి ఏ అంశం గూడా లేదు హ్మ్. వాస్తవానికి స్టేట్‌లో. వాళ్ళకి ఇదొక అంశంగా తీసుకొని, దాని మీద అదే పనిగా కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని, మా హ్మ్. రేవంత్ రెడ్డి అన్న దాని మీద ఎలాగైనా పడగొట్టాలి ప్రభుత్వాన్నని, అదే పనిగా బెట్టుకొని, మా తుమ్మల నాగేశ్వరరావు గారిని, మా పొంగులేటి సీనన్నని, బట్టి గారిని వాళ్ళిష్టం వచ్చినట్లుగా వాళ్ళ బీఆర్ఎస్ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని, అదే పనిగా ఒక హ్మ్. నెల రోజులు దాదాపు 45 డేస్ వరకు గూడా సంబంధం లేని వ్యక్తుల్ని గూడా ఇన్వాల్వ్ చేసి దీంట్లో వాళ్ళకి లేనిపోని అపోహలు కల్పించి ఏదో ఇస్తాం, ఏదో చేస్తాం, ఇది ఆగిపోద్ది, దీన్ని ఇక్కడితో ఆపేయొచ్చని వాళ్ళకి లేనిపోని మాటలు చెప్పి కల్లబొల్లి మాటలు. ఇది ఏదైతే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో, హ్మ్. వాళ్ళకి ఏ టాపిక్కు లేక హ్మ్. ఏదో ఒక బురద జల్లాలి కాంగ్రెస్ పార్టీ మీద అని చెప్పి మా రేవంత్ రెడ్డి అన్న మీద బురద జల్లే ప్రయత్నంగా అదే విధిగా, అదే పనిగా పెట్టుకొని ఒక 45 డేస్ అయితే ప్రతిరోజు లేనిపోని కల్లబొల్లి మాటలు చెప్పి అభయం శుభయం తెలియని పేద ప్రజలు వాళ్ళకేమీ తెలీదు వాస్తవానికి. వాళ్ళెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు గూడా చాలా మంది దాంట్లో గూడా ఫేకోళ్ళున్నారు. హ్మ్. అసలైన అర్హుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ఇస్తామని చెప్పామో, హ్మ్. అన్నట్లుగానే వాళ్ళకి మేము న్యాయం చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇందిరమ్మ రాజ్యం వాళ్ళందరికి గూడా అర్హుదారులందరికి ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది ఉన్నారు వాస్తవమే. వాళ్ళని పట్టుకొని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. కొత్తగా మళ్ళీ సినిమా డ్రామా స్టార్ట్ చేశారు. వీళ్ళకింకా స్టేట్‌లో వేరే ఏ పని లేదు. హ్మ్. మళ్ళీ కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేశారు. కానీ అది అవాస్తవం. ఏదైతే ఉందో కొత్తగా ఇప్పుడు వేరే వాళ్ళు కొంతమందున్నారు. వాళ్ళకి గూడా సొంత విలేజెస్‌లో వాళ్ళ విలేజెస్‌లోనే స్థలాలిచ్చి అక్కడే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళని గూడా గుర్తించి గూడా కలెక్టర్ గారు
దానికి సెపరేట్‌గా ఒక సెల్ పెట్టి దానికి అర్హుదారులందరికీ కూడా ఫ్యూచర్‌లో ఇవ్వడం జరుగుతుంది. అయితే మంత్రుల కొడుకుల కన్ను ఆ భూముల పైన పడింది గాబట్టే ఇవన్నీ గూడా జరుగుతా ఉన్నాయి అనేది ఒక అంశం. ఇంకోటేందంటే మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఈ విషయం అనేది వెలుగులో రావడం అనేది అసలు పబ్లిక్ మొత్తాన్ని గూడా అసలు ఏం జరుగుతుంది? అంటే తర్వాత ఇంకేడ ఏం జరుగుతది అన్నటువంటి విషయాలైతే వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. ఈ సందర్భాల మీద మీరేం జెప్తారు? ఇదంతా ఫేక్ అండి. బోగస్. ఏదైతే ఈ రాజకీయ నాయకులున్నారో వాళ్ళకి పబ్బం గడుపుకోవాలి. ఈరోజు ఎలా గడిచిద్దనే దాని మీదే వాళ్ళు గూడా గత 45 రోజులు నడిపించారు. వాళ్ళది ఆ సినిమా అయిపోయింది ఆ ఎపిసోడు. హ్మ్. అందరూ ప్రజలు గూడా ఎవరైతే దళితులు, పేదవాళ్ళున్నారో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. వాళ్ళకి ఫ్యూచర్‌లో గూడా అండగా ఉంటాం. ఏ విధమైన వాళ్ళ అర్హుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వచ్చినా గానీ వాళ్ళని మేము పరిగణనలో తీసుకొని కలెక్టర్ ద్వారా వాళ్ళకి గూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ బురద జల్లే ప్రయత్నం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందో అవి ఇంగనైనా మానుకొని ప్రజలకు సేవ చేసే పనిగా చేసుకుంటే వాళ్ళకి కొంచెం ఓట్లు పడతాయి 4 ఓట్లు అని చెప్పి గూడా నేను సూచిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ ప్లాట్లు ఇవ్వడం గాని, వాటికి సంబంధించి ఏదైనా గాని వస్తున్నాయి. మిగతా వారికి మాత్రం డైరెక్టు హ్మ్. వాళ్ళని వెయిట్ చేపించడం గాని, లేకుంటే "ఏ ఎళ్ళవమ్మా వెళ్ళు" అన్నట్లు గూడా ఇట్లాంటివి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. హ్మ్. ఎవరు పట్టించుకోవట్లేదనేది ఒకటుంది. అది పూర్తిగా అవాస్తవం అన్న. మీకెవరన్నా చెప్పుంటే బహుశా మీతో ఎవరన్నా అన్నారా పోనీ? ఎవరు మాతో అన్నారు గాబట్టి, మా దృష్టికొచ్చింది గాబట్టి మీతో ఇప్పుడు అడుగుతున్నాను. కొన్ని మీడియాలు గూడా ఎలా తయారైనాయంటే ఆ రోజు మేము చూసాం. హ్మ్. ఎవరెవరో బయట నుంచి హైదరాబాద్ నుంచి పని గట్టుకొని హ్మ్. బీఆర్ఎస్ తాలూకా మీడియాలు గూడా ఈడకొచ్చి హ్మ్. రాద్ధాంతం చేయాలి. ఖమ్మాన్ని విచ్చలవిడిగా హ్మ్. ఖమ్మాన్ని రచ్చ రచ్చ చేయాలి. ఇక్కడున్న ముగ్గురు మంత్రుల మీద బురద జల్లాలి. అదే హ్మ్. పనిగా పెట్టుకొని వాస్తవాలు తెలియక ఆ రోజు జరిగిన చాలా మంది బయట నుంచి వచ్చారు మీడియా వాళ్ళు. మేము గూడా వాళ్ళకి పోలీసు వారు గూడా వాళ్ళ మీద మేము కంప్లెయింట్ పెట్టడం జరిగింది. వాళ్ళని చర్యలు గూడా తీసుకోవడం జరిగింది. అట్లనే ఇవన్నీ అవాస్తవం అన్న. మీ మీ దృష్టికి అట్లాంటివి ఏమన్నా ఉంటే తీసుకురండి. మంత్రుల కొడుకులు తుమ్మల గారికి రాజకీయ జీవితంలో ఎప్పుడూ గూడా ఒక మచ్చ గూడా లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే తుమ్మల నాగేశ్వరరావు గారు. ఆయన సొంతంగా గూడా మాకు సొంత కార్యకర్తలు ఏదైనా పని గావాలన్నా గానీ "అరేయ్! కాదు మీరు పద్ధతిగా ఎళ్తే ఆ కలెక్టర్ గారినో, ఎస్పీనో మీకు కావాలంటే ఎళ్లి కలవండి" తప్ప పైరవీలనేది కూడా విషయం తుమ్మల గారి గేటు గూడా తాకనియని మనిషి ఎవరైనా ఉన్నారంటే తుమ్మల నాగేశ్వరరావు గారు. అట్లనే పొంగులేటి సీనన్న కుమారులు గాని, బట్టి గారి కుమారులు గాని వాళ్ళకసలు ఏమీ తెలీదు. వాళ్ళ కుమారులకి, వాళ్ళకి ఈ ల్యాండ్‌లతో పనేముందండి? హ్మ్. అది భూదాన్ భూములు. ఎవరైతే ఉన్నారో కలెక్టర్ ఉన్నారు, అధికారులున్నారు. వాళ్ళందరూ చర్యలు తీసుకుంటారు. అంత ఈజీగా లేపుకొని పోవటానికి అదేం చిన్న అగ్గిపెట్టె గాదు గదా! హ్మ్. భూములున్నాయి. ఇప్పుడున్నా మీరు ఆడికెళ్ళినా అయ్యే కనిపిస్తా ఉంటాయి. హ్మ్. దాంట్లో ఎవరు పాగా గూడా ఏమి లేదు. ఇదన్నీ పూర్తిగా అవాస్తవం. ఓకే. ఇప్పుడు స్థానిక ఎన్నికల ముందు గనక వచ్చుంటే, ఈ విషయం గనక వెలుగులోకి మరి అసలు ఈ కాంగ్రెస్ ముందే పనయిపోయేది దీనికి. మొత్తం తుంగలో తొక్కేటోళ్ళన్నట్లు గూడా మాట్లాడారు. దానికి ఎట్లా చెప్తారన్న? కాంగ్రెస్‌ని తొంగలో తొక్కడం అంటే ఆల్రెడీ తొక్కి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తొక్కి పాతాళానికి తొక్కిన వ్యక్తే మన రేవంత్ రెడ్డి అన్న. హ్మ్. వాళ్ళని తొక్కి వాళ్ళని బొందబెట్టి ఎంపీ సీట్లు కనీసం కూడా గుండు సున్నా వచ్చింది. హ్మ్. అసెంబ్లీలో ఏమీ లేదు. ఎంపీలో జీరో. ఇప్పుడు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా వాళ్ళకి చానా చోట్ల వ్యతిరేకమే వచ్చింది. హ్మ్. ఇయన్నీ చూసి తట్టుకోలేక ఏదో చేయాలి. ఈ ఖమ్మం జిల్లా అనేది కంచుకోటన్న. 10కి 10 సీట్లనేది ఎవ్వరున్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే జిల్లా ఏదన్నా ఉందంటే అది ఖమ్మం జిల్లా. హ్మ్. ఇలాంటి జిల్లాని టార్గెట్ జేసి కొంతమంది మంత్రులు బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని భూస్థాపితం జేయాలని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. అది ఎవ్వరి తరం గూడా కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఈరోజు. ఇప్పుడు ముగ్గురు మంత్రులుండి ఖమ్మంలో అసలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు విద్యా రంగం గాని, వైద్య రంగం గాని ఇట్లాంటి విషయాల్లో గూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా అవకతవకలు జరుగుతున్నాయన్నట్లు గూడా వార్తలైతే ఉన్నాయి. వాటి గురించి మీ దృష్టికి ఏమొచ్చినియి? ముగ్గురు మంత్రులు ప్రతి ఓడికి ఇదొక చులకన హుహు. అయిపోయింది. ముగ్గురు మంత్రులున్నారు. ఏం పొడిచారు ముగ్గురు మంత్రులున్నారు. వాస్తవం. ముగ్గురు గూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో వాళ్ళకుంది పట్టు. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏదైతే ఉందో, ఈ ఖమ్మం జిల్లా ఏంటంటే ఫస్ట్ నుంచి గూడా రాజకీయాలకు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. ఒక పార్టీ స్టేట్‌లో గెలవాలన్నా, ఓడాలన్నా డిసైడ్ చేసేది చాలా తెలివిగల్ల వ్యక్తులు ఖమ్మం జిల్లా ప్రజలు. హ్మ్. అలాంటి వ్యక్తులు చేత ఎన్నుకోబడిన వాళ్ళు మన తుమ్మల గారు, పొంగులేటి గారు. వాళ్ళకి హ్మ్. పార్టీలతో సంబంధం లేదు. వాళ్ళు ప్రజల మధ్య నుంచి వచ్చిన వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఇందాక మీరే అన్నారు గదా! ఖమ్మం అంటే హ్మ్. కాంగ్రెస్ కంచుకోట అన్నారు. హ్మ్. అంటే పార్టీని చూసేస్తారా? లేకుంటే హ్మ్. ఈ నిలబడినటువంటి నాయకుడిని చూసి ప్రజలు మద్దతిస్తారా? గతంలో ఏం జరిగిందంటే మీరు చూసారు. హ్మ్. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి పాలన అంతా ఇప్పుడు గొర్రెలది ఏదైతే ఉందో అది అవినీతి. లబ్ధిదారులు ఇది హ్మ్. చెక్కులు
గృహలక్ష్మిలు అలా ఎన్నో మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని స్కాములే. స్కాముల ప్రభుత్వం నుంచి బయటపడాలని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసి, భట్టి గారు కూడా పాదయాత్ర చేసి ఎంతో మంది ప్రాణాలు అర్పించి సోనియమ్మ ఈ తెలంగాణ ఇచ్చిన తల్లిగా భావించి ఈ రోజు తెలంగాణని ఒక మార్పు కోరుకొని ప్రజలు, యువత కానీ అందరూ అన్ని వర్గాల వాళ్ళు కూడా మార్పు కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. అధికారంలోకి వచ్చాక మీరు చూస్తూనే ఉన్నారు. మేము చెప్పిన 6 పథకాల హామీలు ఏదైతున్నాయో ఆల్రెడీ ఒక 4, 5 ఆల్రెడీ చేసాం. మీరు అయ్యి బస్సు ఫ్రీ ఖమ్మంలోనే ఇచ్చాం. అయితే లేవు, గేడైతేనే అన్న. లేదన్న మీరు మీరు చెప్పండి. మీరు పోనీ ఎళ్లి చూద్దాం మేము వస్తాం. హ్మ్. మీరు ఏ జిల్లాలో ఎక్కడ ఏం కాలేదో చెప్పండి ఓపెన్‌గా. ఇప్పుడు ఏదో బురద జల్లాం, 4 బురద జల్లి ఎళ్ళిపోతే కుదరదు కదా! హ్మ్. ఆర్టీసీ బస్సు ఫ్రీయే మహిళలకు. హ్మ్. దాన్ని ఎక్కడా ఏమీ లేదు. కరెంటు ఉచితంగా ఇస్తున్నాం అది కనపడుతూనే ఉంది. హ్మ్. ఇప్పుడు అలా అన్ని విధాలుగా రేవంత్ రెడ్డి అన్న ఎన్ని కష్టాలు ఎదుర్కొని కూడా డబ్బులు ఉన్నా లేకపోయినా గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం అన్ని ఉన్నాయన్నీ దోచుకొని పెట్టిపోయి ఇప్పుడు అప్పులు మిగిల్చింది హ్మ్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అది కూడా అధిగమించి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో ఆయన చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకుంటా రాహుల్ గాంధీ గారిని రేపు 2029లో మేము ప్రధానమంత్రిగా చూడబోతున్నాం. ఇది జరిగేది. అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకో 10 సంవత్సరాలు కొనసాగుతారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏదైతే ఉందో ఈ పగటి కలలకు ఏదైతే కంటున్నారో వాళ్ళు దయచేసి కూడా ఆ పగటి కలలు మాని ప్రజలకి ఏదన్నా చేయండి. మీ వంతుగా సేవ చేయండి. సేవ చేస్తే ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు కదా! హ్మ్. దీనికి వాళ్ళ ఎంటబడి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఎమ్మట పడి వాళ్ళకి ఏదో చేయటం ఎందుకు? దుమ్మెత్తిపోయడం ఎందుకు? గవర్నమెంట్ తిడితే ఏమొస్తది? ప్రజలకు సేవ చేయండి. ప్రజలే మిమ్మల్ని బ్రహ్మరథం పడతారు కదా! బీజేపీ నుంచి హ్మ్. కాంగ్రెస్‌లోకొచ్చారు. అంటే బీజేపీ వాళ్ళు పట్టించుకోలేదని వచ్చారా? లేకుంటే కాంగ్రెస్‌లో రావాలని వచ్చారా? బీజేపీ పట్టించుకోకపోవటం అంటూ ఏమి ఉండదన్న. హ్మ్. ఇప్పుడు బీజేపీలో ఏంటంటే మన ఖమ్మం జిల్లా వచ్చేసి పూర్తిగా గూడా కాంగ్రెస్ పార్టీ. టోటల్ 10కి 10 నియోజకవర్గాలు మీరు ఎవరు పోటీ చేసినా ఇక్కడ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకే బ్రహ్మరథం పడతారు. ఓకే. అది బీజేపీ నుంచి ఇప్పుడు ఎంత పెద్ద నాయకుడి నుంచున్నా గాని అది సాధ్యపడదు. హ్మ్. ఇది ఏదైతే ఉందో ఈ బీజేపీ వ్యవస్థ అప్పట్లో నేనున్నప్పుడు మన బండి సంజయ్ గారు స్టేట్ అధ్యక్షులుగా ఉండేవాళ్ళు. హ్మ్. ఆయన అదే విధంగా కొనసాగించినట్లయితే అప్పట్లో నాకు తెలిసి దాదాపు మన రాష్ట్రంలో బీజేపీ బహుశా కొన్ని సీట్లు వచ్చుండేమో. కానీ పైనుంచే ప్రక్షాళన జరగాలి. బీజేపీ ఏదైతే ఉందో పైనుంచే ప్రక్షాళన జరగాలి. అది మనం అంత పెద్ద దాని గురించి మాట్లాడటానికి మనకంత స్థాయి లేదు. హ్మ్. అది వాళ్ళకి సంబంధించిన విషయం బీజేపీ పార్టీ విషయం. హ్మ్. అప్పుడు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే అంటే వాస్తవానికి బండి ఇప్పుడు మనం సంజయ్ గారిని హ్మ్. రాష్ట్ర అధ్యక్షులుగా తొలగించిన తర్వాత హ్మ్. మీరొచ్చారు. హ్మ్. అంటే బండి సంజయ్ గారు ఉంటే ఉండేటోళ్ళా? బండి సంజయ్ గారు ఉన్నా గాని గూడా మా నిర్ణయం అయితే బయటికి రావాలనే అనుకున్నాం మేము. హ్మ్. అప్పట్లో పొంగులేటి సీనన్న గూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుంది. పొంగులేటి సీనన్న మేమందరం కలిసి ప్రయాణం చేసేవాళ్ళం. ఇప్పుడు ఏ పార్టీలో బోవాలి అని అప్పట్లో ఆత్మీయ సమ్మేళనాలు చాలా పెట్టడం జరిగింది. స్టేట్‌లో గూడా అట్లే మన జిల్లా వారీగా అన్ని నియోజకవర్గాలు. అప్పుడు మేము చూసుకుంటూ అట్లా ఏది బావుంటది అంటే ప్రజలందరూ గూడా మార్పు కోరుకుంటున్నారు. హ్మ్. అదే తరుణంలో మనం గూడా ఇప్పుడు యువత తరపున ఉన్నాము. మా బోడెపల్లి ట్రస్ట్ గూడా పెట్టాం అప్పట్లో. అవును. పెట్టడం జరిగింది. ఆ ట్రస్ట్ ద్వారా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎన్నో సేవా కార్యక్రమాలు పేదవాళ్ళకి ఎక్కడ ఆపదుందంటే అక్కడ ఎవ్వరికి ఏది కావాలన్నా గానీ, మా వంతుగా మా బోడిపల్లి ట్రస్ట్ నుంచి సేవ చేయడం జరిగింది. హ్మ్. అట్లా ఒక 5, 6 సంవత్సరాల నుంచి అట్లా కొనసాగుతూ వచ్చింది. అదే క్రమంలో ఆ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే చాలా ఘోరంగా ఉంది. మొత్తం స్కాముల ప్రభుత్వం ఉంది. హ్మ్. అప్పుడు ప్రజలకు గూడా వాస్తవానికి ఏదన్నా కావాలన్నా గానీ పట్టించుకునేవాడు లేడు. హ్మ్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పుడు ప్రజలు గూడా కోరుకున్నారు. మార్పు కోరుకున్నారు. అప్పుడు ఇప్పుడు మేము అప్పటికిప్పుడు పెద్ద మార్పేం లేదని చెప్తున్నారు ఇక్కడ ఖమ్మం మార్పు గాని, లేకుంటే 100% తెలంగాణ ఉంది. మొత్తం గూడా. అప్పుడు గతంలో ఇందిరమ్మ ఇల్లు యాడి అన్న. హ్మ్. మొన్న మీరు భూదాన్ అన్నారు గదా! హ్మ్. భూదాన్ భూములు ఇల్లిచ్చిందెవరు? హ్మ్. పట్టాలిచ్చిందెవరు? హ్మ్. వాళ్ళకి హక్కు కల్పించింది మేమే గదా! హ్మ్. అలా గాలికి వదిలేయలేదు గదా ప్రజల్ని. హ్మ్. వాళ్ళకొక స్థలం ఇచ్చి వాళ్ళని ఇండిపెండెంట్ దారిని చేసాం. పట్టాదారుని చేసాం. ఓకే. అది ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే. అదే క్రమంలో అప్పుడు పార్టీ మారాలి అన్న వచ్చినప్పుడు మేము గూడా చానా సార్లు ఆలోచించడం జరిగింది. పొంగులేటి సీనన్న మార్గంలోనే మేము అప్పుడు ప్రయాణించడం జరిగింది. ఓకే. అప్పుడు మార్పు కోరుకున్న విధంలో మేము గూడా మా యూత్ సమ్మేళనం మేము అడిగినప్పుడు అందరూ గూడా కాంగ్రెస్ పార్టీ బావుంటదన్న. మీరు ఎట్లాగో బీజేపీలో ఉండి మీకు ఎప్పుడు గూడా ఆ స్థానం రాదు. ఒక గుర్తింపనేది లేదు. గుర్తింపనేది లేదు. మీరు మారండన్నా బావుంటది. భవిష్యత్తు బావుంటదంటే వాస్తవానికి నేను రాజకీయాలు చేయాలని రాలేదు. హ్మ్. నాకు చిన్నప్పటి నుంచి గూడా సేవ చేయడం అంటే ఇష్టం. హ్మ్. పేదవాడి కళ్ళల్లో ఆనందాన్ని చూడడం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఇప్పుడు అంటే గూడా. మీరు వ్యక్తిత్వ హ్మ్. పరంగా వాస్తవానికి హ్మ్. అట్లున్నప్పటికి గూడా, ఇక్కడ మీరు ఏ సమస్య ఉన్నా గానీ చాలా హ్మ్. యాక్టివ్‌గా ఉంటరు. వాళ్ళ దగ్గరికెళ్తారు. సమస్య హ్మ్. పరిష్కరించే కోణంలో అయితే మీరు ఆలోచిస్తారు. అవును. కానీ భూదాన్ విషయంలో హ్మ్. అక్కడ ఉన్నటువంటి ప్రజలు గంతగానో ఇబ్బంది పడుతుంటే, మరి ఆ పరిస్థితిలో మీరేం జేశారు? మేము పోలేదని మేము చెప్పలేం. హ్మ్. అప్పుడు ఆ రోజున్న పరిస్థితులేంటంటే ఎవరు పోయినా గాని కార్యకర్తలు కొట్టేటట్టున్నారు. హ్మ్.
కాంగ్రెస్ పార్టీ తరపున. ఓకే. అప్పుడు ఎవ్వరు గూడా వాళ్ళ దగ్గరికి పోలేదు వాస్తవం అది. హ్మ్. వాస్తవానికి అప్పుడు తుమ్మల గారు గూడా దుబాయ్‌లో ఉండడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఏదో ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల పాపం సారు ఫోన్‌లో ప్రతి సెకండ్ గూడా ఆయన అందుబాటులో ఉన్నారు. హ్మ్. ఎవరు చేసినా గాని ఎత్తి ఏంది అనేది ప్రతిది పిన్ టు పిన్ తీసుకుంటా ఉన్నారు సమాచారం. అదేలే. అదే క్రమంలో మేము గూడా భయపడలా ఆ రోజు. అప్పుడు ఆ రోజు చూసారు మీరు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో కవిత ఎక్కడా లేని వాళ్ళు గూడా అందరొచ్చి పార్టీని విధ్వంసంగా అసలు ఖమ్మంనే రచ్చ రచ్చ చేయాలని వచ్చారు. హ్మ్. మేము పోతే కార్యకర్తలు మా మీద పడి చెప్పుతో కొట్టేటట్టున్నారు. వాళ్ళకి తెలీదు వాస్తవానికి ఏం జరిగింది. కానీ మేము ధైర్యం చేసి యూత్ కాంగ్రెస్ పార్టీ తరపున తుమ్మల గారి ఆదేశాల మేరకు మేము ఆడికి వెళ్ళడం జరిగింది. మేము ఆడికి మన ఇక్కడ వాళ్ళందరినీ గూడా గవర్నమెంట్ దాంట్లో ఉంచడం జరిగింది ఆ భవన్‌లో. ఆ హ్మ్. భవన్‌లో ఆ రోజు వెళ్ళడం జరిగింది. ధైర్యంగా వాళ్ళకి ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. హ్మ్. వాళ్ళు గూడా ఎక్కడా గూడా పాపం వాళ్ళు పేదవాళ్ళండి. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి న్యాయం జేయాలి. అంతే తప్ప వాళ్ళు కొట్టటానికో, రౌడీ షీటర్‌లో గాదు వాళ్ళు. హ్మ్. వాళ్ళకి న్యాయం గావాలి. మేము గూడా ఆ రోజు ఫ్యాక్ట్ మాట్లాడాం. మీ హ్మ్. అందరికి కూడా న్యాయం జేస్తది. న్యాయం చేసే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. హ్మ్. అది చెప్పడం జరిగింది. తుమ్మల గారు దాని తర్వాత రావటం జరిగింది దుబాయ్ నుంచి. వాళ్ళందరి సమక్షంలో ముగ్గురు మంత్రులు గూడా పట్టాలివ్వడం జరిగింది. ఆ సమస్య ఆల్రెడీ అయిపోయింది. హ్మ్. అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఆ టాపిక్ అక్కడితో అయిపోయింది. ముగ్గురు మంత్రులు ఉండడం కారణం వల్ల ఖమ్మంలో ఈ ప్రభుత్వం మీద ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, ఈ ప్రభుత్వం పైన పూర్తి స్థాయి వ్యతిరేకత వచ్చింది. హ్మ్. మళ్ళీ రానున్న రోజుల్లో అయితే ఖమ్మంలో కాంగ్రెస్ అనేది వచ్చేటిది ఉండదు. రేవంత్ రెడ్డిని నమ్మేది ఉండదు. హ్మ్. ముగ్గురు మంత్రులకి అసలు మద్దతు కూడా దొరకదన్నట్లయితే ముందు మాట అయితే. అది అన్ని అవాస్తవాలు ఇయన్నీ. ఏదైతే ఉందో మీరు చూస్తారు రాబోయే రోజుల్లో ఇంకా 3 సంవత్సరాలుంది. హ్మ్. 2 సంవత్సరాలే గడిచింది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి అన్న తీసుకోబోయే ముందు ఆయన చెప్పనివి గూడా ఈరోజు మేము చాలా వరకు అమలు చేస్తున్నాను. ఈ స్కూల్స్‌లో అయితే ఆల్రెడీ స్పెషల్ స్కూల్స్ మనకిక్కడ రఘునాథ్ పాలెం దగ్గర స్పెషల్ స్కూల్స్ గూడా మంజూరు చేయడం జరిగింది. ప్రతి పేదవాడికి విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా మా రేవంత్ రెడ్డి గారైతేనే, పైన మా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారైతే ప్రయత్నం చేస్తా ఉన్నాం. పూర్తిగా ఈ 3 సంవత్సరాల్లో ఇవన్నీ గూడా ప్రజల నుంచి వాళ్ళే పెద్ద ఎత్తున మాకు బ్రహ్మరథం పట్టి రాబోయే 2029లో గూడా పెద్ద ఎత్తున మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తారని గూడా మాకొక ఆశ ఉంది. అట్లనే మీరేదైతే ముగ్గురు మంత్రుల మీద పడి ఏడ్చే కంటే గూడా మీకు నచ్చింది ఏదైనా ఉంటే చేయండి. మీ కాన్స్టిట్యున్సీలో మీరెందుకు ఓడిపోయారు? ఖమ్మం జిల్లా, ఖమ్మం టౌన్‌లో 50,000 పైచిలకు మెజారిటీ ఎందుకొచ్చింది తుమ్మల గారికి? హ్మ్. నువ్వు ఏం చేస్తే ఎందుకు నువ్వు గతం 10 సంవత్సరాలు నువ్వు పని చేసి ఉంటే నీకు 50,000 మెజారిటీ ఎందుకొస్తది? నీకు మహా ఓడిపోతే 5,000, 10,000తో ఓడిపోవాలి. అవును. గతంలో నేను ఎన్నడూ గూడా చూడని, వినని మెజారిటీతో గెలిపిచ్చారంటే ప్రజలు. ఇల్లందు కాన్స్టిట్యున్సీ అట్లనే ఉంది. అంటే వైరా కాన్స్టిట్యున్సీ అట్లనే ఉంది. గెలిపించి మోసపోయిన అవకాశం ఇచ్చి అది ఆగమైనా పూర్తిగా అన్నట్టు కూడా అవాస్తవం ఉంది. అన్న. మీరు గూడా ఖమ్మం జిల్లా వాస్తవ్యులే. హ్మ్. తల్లాడ మండలం. మీరు కూడా చేయండి. సర్వే చేయండి. మీకు ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నాయకులు గూడా ప్రతి నిమిషం అందుబాటులో ఉన్నారు. ఫోను చేస్తే మీకిప్పుడు రెస్పాండ్ అయ్యే మంత్రి గారు మా తుమ్మల నాగేశ్వరరావు గారు, హ్మ్. పొంగులేటి సీనన్న, బట్టి గారు. మీకు ఏ పని కావాలంటే పని చేయించుకోవాలి తప్ప పైరవీకారులకి ఇబ్బంది ముగ్గురు హ్మ్. మంత్రులతో. హ్మ్. పైరవీ చేసుకునేవాడికి ఇబ్బంది తప్ప, కష్టపడి పని చేసుకునేవాడికి మా మంత్రులు ఎప్పుడు గూడా అడ్డం గాదు. హ్మ్. వాళ్ళు ఇదే విధిగా కొనసాగుతారు. హ్మ్. వాళ్ళ సారథ్యంలో మేము మా యువత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంటుందని చెప్పి గూడా మేము ధైర్యంగా చెప్తాం. అయితే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి యువత చాలా యాక్టివ్‌గా ఉంటది రాజకీయాల్లో అన్నట్లయితే మన రాష్ట్ర వ్యాప్తంగా గూడా ఒక పేరు పొందినట్టు. మరి అవును. యువతకి ఎటువంటి ప్రోత్సాహం అందిస్తున్నారు? మీరొక యువ నాయకుడుగా? యూత్ కాంగ్రెస్‌లో బహుశా మీరు చూసే ఉంటారు. గత లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ యూత్ కాంగ్రెస్ పోటీ జరిగింది. భారీ ఎత్తున ఎమ్మెల్యేలు గూడా ఎమ్మెల్యే స్థాయిలో జరిగింది మా ఖమ్మం జిల్లా. హ్మ్. ఖమ్మం జిల్లా ఈ యువత ఎలాంటి వాళ్ళంటే, వాళ్ళల్లో ఉన్న ప్రాధాన్యత వాళ్ళు చానా చాకచక్యులు. వాళ్ళు ఎంత వెల్ టాలెంటెడ్. ఇప్పుడు చాలా మంది అణగారిన వర్గాల్లో డబ్బులు లేక రాజకీయాల్లోకి రాలేకపోతున్నారు. హ్మ్. అది వాస్తవం. హ్మ్. మేము ఇప్పుడు మాకేదో కొద్దో గొప్పో ఉంది గాబట్టే, మా ఫ్రెండ్సు ఎన్ఆర్ఐస్ ఉన్నారు. వాళ్ళు వీళ్ళు ఉన్నారు గాబట్టి, మేమేదో కొంచెం రాజకీయంగా ముందడుగు వేయగలుగుతున్నాం. ఓకే. అట్లా లేని వాళ్ళు చాలా మందున్నారు. ఇప్పుడు ఓకే. నేను తిరిగే ఖమ్మం టౌన్‌లోనే నాకంటే గూడా బాగా పని చేయగల వ్యక్తులు చాలా మందున్నారు. ఓకే. పేద ప్రజలకి నిత్యం అందుబాటులో ఉన్న కార్పొరేటర్లే గావచ్చు, రేపు ఫ్రెష్‌గా రాబోయే కార్పొరేటర్లు చాలా మందున్నారు. వాళ్ళకి కూడా ఒక అవకాశం తప్పకుండా రాబోయే రోజుల్లో దక్కుతుంది. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో సీఎం గారు చెప్పడం గూడా జరిగింది. రాబోయే రోజుల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తామని. ప్రాధాన్యం ఇచ్చి చాలా మంది యువత రాజకీయాల్లోకి రావాలని ఇప్పుడు కోరుకుంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం మీద గూడా ఈ హ్మ్. కాంగ్రెస్ యాక్టివ్‌గా ఉందంటే దానికి యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి 100%. నాయకులు అని జెప్పేసి 100% యూత్ కాంగ్రెస్ చాలా యాక్టివ్‌గా ఉంది. మీకు ఏ సంఘటన జరిగినా, ఎక్కడ ఏం జరిగినా సోషల్ మీడియా ద్వారా మీకు చాలా యాక్టివ్‌గా ఉన్న జిల్లా ఖమ్మం జిల్లా. ఇక్కడ ప్రజలు చానా తెలివిగలవాళ్ళు, చాణక్యులు. అట్లనే యూత్ కాంగ్రెస్‌లో ఇప్పుడు చాలా మంది రేపు సీట్లిస్తే యూత్ కాంగ్రెస్‌లోనే ఎమ్మెల్యేగా చాలా మంది వస్తారు.
హ్మ్. రేపు అంత ఓకే. యాక్టివ్‌గా ఉన్న యూత్ కాంగ్రెస్ ఇది ఖమ్మం జిల్లా. ఓకే. స్టేట్‌లో మా జక్కిడి శివచరణ్ రెడ్డి గారున్నారు. హ్మ్. ఆయన్ని ఫస్ట్ చానా అత్యధిక మెజారిటీగా గెలిపించిన స్థానం ఏదన్నా ఉందంటే మా ఖమ్మం జిల్లా నుంచే భారీ మెజారిటీతో ఆయన్ని గెలిపించడం జరిగింది. ఓకే. స్టేట్‌లో యూత్ కాంగ్రెస్. మా యూత్ కాంగ్రెస్ వల్లే ఏదైనా సాధ్యం అవుద్దని రాహుల్ గాంధీ గారే చెప్పడం జరిగింది. కొన్ని హ్మ్. సన్నివేశాల్లో సభల్లో. అన్న ప్రేమగా మిమ్మల్ని రాజన్న గారని పిలుచుకుంటారంటగా? అందరూ వాస్తవం అది. ఓకే. ఇప్పుడు మనకి ప్రజలకి, మనకి మధ్య చాలా మంది లీడర్స్‌కి ఒక గ్యాప్ ఉంటది. ఒక హ్మ్. గోడలాగా అలా ఉంచుతారు. ఓకే. కానీ మన వరకొచ్చేసరికి నేను ఎప్పుడు గూడా ఆ గ్యాప్ మెయింటైన్ చేయలా. ఓకే. పేద ప్రజలతో గాని, ఎవరైనా గాని హ్మ్. ఆ గ్యాప్ అనేది లేకుండా హ్మ్. సింపుల్‌గా, ఫ్రీగా గూడా రావచ్చు. మన దగ్గరికి అందరూ వస్తుంటారు. అవును. రాజన్న, రాజన్న అనే అంటారు. ఓకే. దానికి కొంతమంది సార్ అని పిలవాలి, బాబు గారని పిలవాలి హ్మ్. ఇయన్నీ ఏమి ఉండవు. ఓకే. మనం చానా ఫ్రీగుంటాం. ఓకే. అట్లనే ఈ రాజకీయాలు గూడా మనం ఎంచుకోవడానికి గూడా రాజకీయంలోకి గూడా రావాలని లేదు ఫస్ట్‌లో. హ్మ్. 2010లో నేను బయట వేరే కంట్రీస్‌లో జాబ్ జేసుకోవడం జరిగింది. అవును. విద్యాభ్యాసం అయిపోయాక లండన్‌లో ఎంబీఏ. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు పెట్టి ఈ హ్మ్. రాజకీయం ఏంది? కథ ఏంది? హ్మ్. ట్రస్ట్ ఏంది? ఏం ఆహ్, అర్థమైతలేదు లండన్ పబ్లిక్‌కైతే. ఏం గాదు. దుబాయ్‌లో ఉండేది. మా ఫ్రెండ్స్ అందరం కలిసి అక్కడ మంచిగా జాబ్ చేసుకునేటోళ్ళం. హ్మ్. ఆ లైఫ్‌ని వదిలిపెట్టి ఒకసారిగా మనం ఖమ్మం రావడం జరిగింది. హ్మ్. ఖమ్మం నుంచి పోలేకపోయాం ఇక్కడ నుంచి. హ్మ్. హ్మ్. ఎందుకంటే మా బ్లడ్‌లో ఉండాలి. ఇప్పుడు ఏదైనా అవును. సేవ చేసే గుణం అనేది బ్లడ్‌లో ఉండాలి. అవును. ఇప్పుడు అది ఏమైంది చిన్నప్పటి నుంచి గూడా మనకి సేవ చేయడం అంటే ఇష్టం. ఓకే. ఇప్పుడు నుంచి నేర్చుకుంది గాదు నేను. హ్మ్. చిన్నప్పటి నుంచి గూడా స్కూల్ టైమ్‌లో గూడా ఎవరన్నా పేదవాళ్ళు కనిపిస్తే మనకి తోచినంత మన దగ్గర రూ. 5 ఉన్నా, రూ. 10 ఉన్నా వాళ్ళకి దానం చేయటం ఉండేది. అట్లా క్రమంగా అది మనలోంచి పోలేదు. దుబాయ్‌లో ఉన్నా గాని, దాని తర్వాత వచ్చినా గాని, ఈ ఖమ్మం ప్రజల కోసం ఏదో చెయ్యాలి, హ్మ్. ఏదో ఉండాలి. ఏదో ఏ చేయాలని ఈ ట్రస్ట్ అయితే పెట్టారు ఆ! గానీ, మరి ఆ! అసలు అందరికి డౌట్ ఏందంటే, ఈ ఆ! ట్రస్ట్‌కి మరి అసలు ఎట్లా హ్మ్. నడుస్తుంది? దానికి హ్మ్. సంబంధించి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరేమో హ్మ్. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం దాన్ని రద్దు చేసి వచ్చిండ్రు. ఇప్పుడు డబ్బులు ఏడ్నుంచి వత్తయి? డబ్బులు చెట్లుకి గాయవు గదన్నా! ఆ! ఇప్పుడు అంతా ఓపెన్‌గానే ఉంటది. ఇప్పుడు ఏదో మాయ చేసి అల్లావుద్దీన్, అక్బర్ దీపంలాగా చేసేది గాదు. హ్మ్. మనం ట్రస్ట్ పెట్టాం. ఇప్పుడు హ్మ్. మనం ఇలా ఒట్టిగా సేవ చేసేదానికంటే గూడా ట్రస్ట్ పెడితే బావుంటదని ఫ్రెండ్స్ అన్నారు. హ్మ్. దాని ద్వారా ట్రస్ట్ పెట్టడం జరిగింది. ట్రస్ట్ ద్వారా అనేక మందికి సేవలందించాం. ఒక హ్మ్. ఖమ్మానికే పరిమితం గాలేదు మేము. హ్మ్. ఖమ్మం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో దాదాపు అశ్రాపేట బోయుండం గానీ, హ్మ్. ఈ చుట్టుపక్కల ఇల్లందు, వైరా, సత్తుపల్లి, మధిర, కూసుమంచి, పాలేరు అన్ని జిల్లాల్లో జిల్లాల్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో మేము అందరికి సాయం చేయడం జరిగింది. ఓకే. అంటే ఇప్పుడు అట్లా గూడా ఒక డౌటుంది. హ్మ్. మీ ఖమ్మం జిల్లా పరిధిలో అంటే ఖమ్మం మీద ప్రేముండి, హ్మ్. ఖమ్మం ప్రజల కోసం ఏదో ప్రేమతో చేస్తుండ్రనుకోవచ్చు. హ్మ్. మరి అసలు ఈ పరిధిలో కాపోయినా గానీ వేరు వేరు జిల్లాలకు పోతే అక్కడ ఉన్నటువంటి హ్మ్. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు "అమ్మ! ఎవర్రా నాయనా రాజన్నోరు ఏంది కథ? ఇప్పుడు ఆ! ఏంది నా నాయనా" అది అన్నట్టు. కాదన్న. ఇప్పుడు సేవ చేయడానికి పరిమితెందుకు? హ్మ్. సేవ అనేది రాష్ట్రాలేముంది దేశాల్లో గూడా జేయొచ్చు. హ్మ్. ఇప్పుడు సేవ చేయడానికి ఏమన్నా కాలపరిమితుందా? ఓకే. ఇది ఇక్కడే జేయాలి. హ్మ్. ఖమ్మంలోనే జేయాలి. హ్మ్. పాలేరులో జేయాలని ఏమన్నా ఉందా? ఓకే. సేవ అనేది మనిష్టం. ఓకే. మనకున్న దాంట్లో కొంత తీసి సేవ చేయడం అనేది బహుశా అందరూ చేయలేకపోవచ్చు. మా చౌదరీస్‌లోనే చాలా మందున్నారు. హ్మ్. కొన్ని వేల కోట్లు ఉన్నోళ్ళున్నారు. హ్మ్. అట్లా అని జెప్పి అందరికి సేవ చేసే గుణం ఏదో అప్పిస్తేనో, ఏదో పుట్టిస్తేనో రాదది. ఓకే. అట్లా మనకేంటంటే చిన్నప్పటి నుంచి అదొచ్చింది. దాన్ని మనకున్న దాంట్లో కొంత తీసి పెడుతున్నాం. అదే విధంగా ఉన్నవాళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని గూడా హెల్ప్ చేయమని కోరుతూ, మనకి వాళ్ళు హెల్ప్ చేస్తే తద్వారా ప్రజల్లోకెళ్తున్నాం. హ్మ్. ఇప్పుడు దాని గురించి విమర్శించేదేముంది? ఇప్పుడు అంటే మనం వాళ్ళు ప్రజల్లోకి చేయలేనిది మనం చేస్తున్నాం ప్రజల్లోకి తప్పేముంది? రాజన్న వెళ్ళాలంటే హ్మ్. ఒక ట్రస్ట్ అనేది ఉండాలి. ఒక సేవ అనేది హ్మ్. ఉండాలంటారా? ఆ! ట్రస్ట్ ఏందంటే మనం మనకెవరైనా ఫండ్స్ ఎయ్యాలన్నా గాని సపోజ్ మనకి ఎవరో మనకి ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఉంటారు. చాలా మంది సాఫ్ట్‌వేర్ హ్మ్. మా క్లాస్‌మేట్సే చాలా మందున్నారు. హ్మ్. వాళ్ళేందంటే ట్రస్ట్ ఉంటే దాని ద్వారా మనం అమౌంట్ ట్రాన్సాక్షన్‌కి ఉంటది. హ్మ్. అంతేగాని ఇప్పుడు సేవ చేయలేనోళ్ళు గూడా మన మీద ఏదో బురద జల్లి, సేవ చేసే వాళ్ళని మనం విమర్శించేది ఒక ఈ ఇప్పుడున్న కాలంలో బాగా ఇదైపోయింది. హ్మ్. వాడు చెయ్యడు, వేరే వాడిని చేయనీయడు. ఓకే. మనం జేస్తే మన మీద బురద జల్లటం. ఓకే. ఆ రాజన్నకి ఏడ నుంచి వస్తున్నాయి డబ్బులు. రాజన్నకి ఏడ నుంచి వత్తయి? నువ్వేమన్నా ఇత్తనావా? నువ్వు పెట్టవు. అమ్మ పెట్టనీయదు, వేరే వాడిని పెట్టనీయదన్నట్టు ఇదే పనిగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మన మీద బురద జల్లాలనోళ్ళు చాలా మందున్నారు గతంలో. ఓకే. వాళ్ళందరికి కూడా మనం జెప్పేది ఇదే మాట. ఓకే. మనమేంటంటే మనం ఫస్ట్ నుంచి స్ట్రెయిట్ ఫార్వర్డ్ మెయింటైన్ చేస్తాం. ఓకే. బహుశా ఈ స్ట్రెయిట్ ఫార్వర్డ్ వల్లే గూడా రాజకీయాల్లో చాలా ముందుకెళ్ళలేకపోయామనేది గూడా నాకుండేది. ఓకే. మనం సేవ చేసుకుంటా క్రమంలోనే మనకి ఇన్‌స్పిరేషన్ నేను ఖమ్మంలో 2010లో వచ్చినప్పుడు తుమ్మల గారు, నామా గారినే చూసాను నేను రాజకీయ నాయకులుగా. హ్మ్. నాకు తెలిసిన వ్యక్తులు గూడా వాళ్ళిద్దరే. ఓకే. అప్పుడు వాళ్ళే ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంది రాజకీయం చేయాలి, సేవ చేయాలని నేర్చుకున్నాం. డబ్బుతో వాళ్ళు నాకు తెలిసి వాళ్ళెప్పుడు రాజకీయం చేయలేదు. తుమ్మల ఓకే. గారు గాని, నామా గారు గాని ఎవరైనా వస్తే సాయం చేసేవాళ్ళు.
ప్రభుత్వం ద్వారా ఏదైనా ఇల్లు కావాలన్నా, భూములు కావాలన్నా, ఎంఆర్ ఆఫీస్‌లో పనులు కావాలన్నా చేసేవాళ్ళు. హ్మ్. వాళ్ళిద్దరి దగ్గర మేము అది నేర్చుకున్నాం ఇప్పుడు అసలు రాజకీయంగా. ప్రస్తుతం డబ్బు లేనిదే రాజకీయం హ్మ్. అవును. రాజకీయంగా ఎదిగే పరిస్థితి లేదు. ఇప్పుడున్న పరిస్థితి ఏముంది? మొత్తం డబ్బే ఉంది. హ్మ్. ఇప్పుడు ప్రజలు కూడా మారాలన్న. హ్మ్. ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాలు చాలా మందున్నారు. హ్మ్. వాళ్ళకి ఒక 2000 ఇచ్చో, ఎలక్షన్ అప్పుడు ఒక 5000 ఇచ్చో ఓటేయించుకొని, వాళ్ళు గూడా రేపు రాబోయే రాజకీయం 2029లో మారాలి. ఎందుకంటే వాళ్ళు డబ్బు తీసుకుంటే రేపు వాడు అడగడానికి క్వెషన్ ఏముంటది? ఓకే. అదే మనం నిలదీయాలి. ఒక నాయకుడిని రేపు ఎమ్మెల్యేగా మన ఒక నాయకుడు ఉన్నాడు ఖమ్మంలో. హ్మ్. వాడిని నిలదీయాలంటే నువ్వు డబ్బులు ఇచ్చాం గదా! ఇప్పుడు వాడేమంటాడు నేను డబ్బులిచ్చా మీరు ఓటేసారు. మీరు నా దగ్గరికి ఎందుకు వస్తారా అని అనొచ్చు. హ్మ్. అదే డబ్బు తీసుకోకుండా ఉండుంటే వాడు ధైర్యంగా రేపు వాళ్ళ ఇంటి ముందు నుంచొని అడగొచ్చు. హ్మ్. ఎనీ టైమ్. హ్మ్. అవునా కాదా? అవును. వాడి డబ్బులు తీసుకొని నువ్వు మళ్ళీ రేపు వాడి ఇంటి ముందు ఎలా నుంచుంటావు? ఇచ్చేటోళ్ళు లేకపోతే తీసుకునేటోళ్ళు ఎక్కడికెళ్ళి అదే పుడతారన్న. అన్న. ఇప్పుడు రాజకీయాలనేది గతంలో చూసిన దానికి, ఇప్పుడు చూసిన దానికి చాలా మారాయి. హ్మ్. నేనప్పుడు చూసిన 2010 రాజకీయాలు వేరు. ఇప్పుడు 2026లో రాజకీయాలు వేరు. హ్మ్. ఇప్పుడు ఈ రాజకీయాలు చూసే చాలా మంది గూడా చెయ్యగలిగినోళ్ళు గూడా హ్మ్. స్టూడెంట్స్ యూత్ కాంగ్రెస్‌లో గాని, టీడీపీలో గాని, బీజేపీలో గాని, బడుగు బలహీన వర్గాల్లో చాలా మంది నాలాగా చేసేవాళ్ళున్నారు సేవ. కానీ అన్నిటికి గూడా డబ్బు అనేది ప్రధాన ఎజెండాగా మారిపోయింది రాజకీయాల్లో. ఇదన్నా మారాలి. రేపు రాబోయే రోజుల్లో ఈ డబ్బు రాజకీయాలు మారాలి అనేది మా ఏకైక ఎజెండా. రేపు 29లో గూడా మా దగ్గరికి చాలా మంది నియోజకవర్గాల నుంచి ఫ్రెండ్స్ అందరూ ఫోను చేస్తూనే ఉంటారు. హ్మ్. టచ్‌లోనే ఉంటారు. అన్న రాబోయే రోజుల్లో డబ్బు లేని రాజకీయాలు చూడాలనేది నా మెంటాలిటీ టైప్ ఉన్నోళ్ళు అదెట్లా కొంతమంది ఎట్లా మన సాధ్యమైతది? కన్సల్టెంట్. ఇప్పుడు డబ్బుల కోసం హ్మ్. నాయకులు పార్టీలు మారుతారా? ఇప్పుడు మీరున్నటువంటి ఖమ్మంలో హ్మ్. ఇప్పుడు ముఖ్యంగా ఉన్నటువంటి మంత్రులు గాని, హ్మ్. ఎమ్మెల్యేలు గాని పార్టీ మారకుండా ఎవరుంటరు? డబ్బులు పంచకుండా ఎవరు గెలిచిండ్రు? అదే అన్న. ఇప్పుడు మేమనేదేందంటే రాబోయే రోజుల్లో మారాలి ఈ వ్యవస్థ. సాధ్యమైతదా అంటున్నా? ఖచ్చితంగా 100% సాధ్యమైద్ది. ఎట్లా ఇప్పుడు అది? ఒక అడుగు ఎవరన్నా ఒక నాయకుడు వేస్తేనే గదా! హ్మ్. అప్పట్లో గాంధీ గారు ఒక అడుగేస్తేనే ఆయన ఎనకాల అందరూ వేశారు. అయితే ఇప్పుడు ఇప్పుడు ఆ ఒక అడుగు వేయకుండా అడుగు ఇప్పుడు ఆ యేసే అడుగు రాజన్నదంటావా? రాజన్న కావచ్చు, కావచ్చు. రేపు రాబోయే రోజుల్లో 100కి 100% డబ్బు లేని రాజకీయాలు చూడాలనేదే మా ధ్యేయం. ప్రతి ఒక్క పేద విద్యార్థికి గూడా విద్య, వైద్యం అందిస్తే చాలనేది మా ఏకైక లక్ష్యం. రాబోయే రోజుల్లో ఇప్పుడు నాలాగా ఐడియాలజీ ఉన్నోళ్ళు చాలా మందున్నారు. హ్మ్. వాళ్ళు ఫోను టచ్‌లో ఉండే ఉంటారు, కలుస్తూనే ఉంటారు. అన్న రాబోయే రోజుల్లో ఇది మారాలన్నా మనం రేపు ఇట్లా డబ్బులిచ్చుకుంటూ పోతే ఎంతవరకని ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఖమ్మంలో వాళ్ళే అమెరికాలో చాలా మంది సెటిల్ అయిన ఉన్నారు. చాలా ఓకే. మంది ఖమ్మం జిల్లానే కాదు స్టేట్‌లో ఎక్కడైనా. వాళ్ళు మన వ ట్రస్ట్‌కి మద్దతిస్తారా? అంటే ఆ! సపోర్ట్ గాని, లేకుంటే ఫైనాన్షియల్ సపోర్ట్ గాని? 100% మనకి ప్రజల నుంచి మన మద్దతుంటది. హ్మ్. 100% మనకు మద్దతిస్తారు. అదే విధిగా వాళ్ళకి మనం సేవ చేస్తానే ఉంటాం. ఇప్పుడు ఈ రాజకీయాల్లో పెనుమార్పులు 100% రాబోయే ఎన్నికల్లో ఉంటాయి. ఓకే. ఖచ్చితంగా ఇప్పుడు ఈ 100% ఉంటాయి. రాజన్న బోడపూడి రాజన్న టీమ్‌కి అసలు ఎక్కడ మరి పైసలెక్కడినికి ఏడికెళ్ళి వస్తున్నాయనేది ముఖ్యంగా డౌటు. హ్మ్. పబ్లిక్ మొత్తానికి గూడా. అంటే అసలు అన్నం మీకుందా? ప్రజల్లో మీ ఉందా డౌట్ చుట్టూ నాకర్థం కాదు, కాదు. కాదు. మీ చుట్టూ తిరిగేటటువంటి ఆ! వ్యక్తులు ఎవరైతే ఉన్నారో హ్మ్. మీరు అభిమానించేటటువంటి నాయకులైతే ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళకి గూడా ఉన్నటువంటి డౌట్ ఇది. డౌట్ అంటే ఇప్పుడు మనం యథావిధిగానే మనం బంగారం పంచట్లేదు. వందల వేలు ఏం పంచట్ల. మనకి నేచురల్‌గా ఒక పేద కుటుంబానికి సగటున ఒక నెలకి ఖర్చయ్యేది 2,500, 3,000. హ్మ్. వాడికి మనం సాయం చేసేది కూడా అదే. దాదాపు డైలీ ఒక ఇద్దరు 2, 3 కుటుంబాలు చేస్తాం. మహా హ్మ్. కలిపినా ఒక 6, 7,000, 8,000 అవుతాయి. రోజుకి. ఆ! మళ్ళీ అది దానికి మీ ఫార్చునర్‌లు, మీ హ్మ్. కార్‌లో డీజిలు, అవును. మీ ఫార్చునర్‌లు, మెయింటెనెన్స్, డీజిల్‌లు మీ కథ మరి ఎడ్ల కార్ఖానం. బండి మీద అయితే పోలేం కదన్నా! హ్మ్. ఇప్పుడు ఈ కారైనా ఏదైనా మనమైతే పోవాలి కదా! ఓకే. నాతో పాటు నలుగురు, ఐదుగురు ఫ్రెండ్స్ ట్రావెల్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ సైకిళ్ళు, బండ్లేసుకొని రాలేరు గదా! హ్మ్. ఇప్పుడు ఈ జిల్లా నుంచి ఇంకో కాన్స్టిట్యుయెన్సీకెళ్ళాలి. ఓకే. ఎళ్ళాలంటే కారే ఉండాలా. నెల మొత్తం మీద ఎంత హ్మ్. ఖర్చొస్తది మొత్తం ఈ ట్రస్ట్‌కి సంబంధించి? మినిమమ్ ఒక లక్ష, లక్షన్నర రావచ్చు. నెల ఒక్కోసారి మొత్తమా? తగ్గొచ్చు గూడా. రోజుకే మీరు చెప్తా ఉన్నారు ఇంతని. అవునన్న. డైలీ ఉండదు గదా! ఒక్కో రోజు హ్మ్. చేస్తాం. ఒక్కో రోజు ఉండదు. ఒక్కో ఓకే. రోజు మనకి మీ మనకు మూడ్‌ని బట్టి ఫ్రెండ్స్ ఇగ. ఉంటారు. హ్మ్. మీ మూడ్‌ని బట్టి మూడనే చేయాలనిపిస్తది. ఉండదన్న. ఎక్కడ హ్మ్. నా దృష్టికొచ్చిన ప్రతి పేదవాడికి కూడా సాయం హ్మ్. జేయడం అనేది నాకు ఏకైక లక్ష్యం. ఓకే. మనకి తల కోసుకొనైనా సరే, తల తాకట్టు పెట్టైనా పేదవాడికి న్యాయం చేస్తా. అది ఓకే. నా ఎజెండా. అది నేను రాజకీయాల్లో ఉన్నా, లేకపోయినా మనకు రాజకీయాలతో సంబంధమే లేదు. ఒక పేదవాడికి సాయం జేయాలంటే రాజకీయం అవసరం లేదు నాకు తెలిసైతే. హ్మ్. కాకపోతే మాదేంటంటే రాజకీయాల్లో ఉంటే ఇప్పుడు ఎంతవరకని కొండని కరగదీస్తామంటే కొండలైనా కరుగుతాయి. అదే హ్మ్. ఒక రాజకీయ పార్టీగా దాంట్లో ఉండి చేస్తా ఉంటే, ఇప్పుడు ప్రభుత్వ పరంగా మనం ఇచ్చుకుంటూ పోవచ్చనేది మా యొక్క చిన్న ఇది నమ్మకం. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఎవరైనా ఇట్లానే మీకు సంబంధించినోళ్ళు గాని, మీ చుట్టుపక్కల పరిధిలో గాని హ్మ్. సేవ చేయాలనే ఆలోచన ఏమన్నా వాళ్ళకి కలిగి వాళ్ళు గూడా చేస్తుండ్రా? అంటే అటువంటి చైతన్యం ఇప్పుడు రాబోయేటటువంటి ఇప్పుడున్నటువంటి యువతకు కలిగించారా మీరు? చాలా మంది చేస్తున్నారు గదా! ఇప్పుడు హ్మ్. మనంత చేయలేకపోవచ్చు. మీరు అంటున్నారుగా రోజు ఖర్చు ఏడ నుంచి వద్దని ఇలా క్వెషన్‌లు హుహు. అడుగుతా పోతే, హ్మ్. వాడికిప్పుడు రకరకాలుగా ఉంటది. వాడి ఫ్రెండ్ ఉంటాడు. హ్మ్. వాడి సపోజ్ వాడి ఫ్రెండు
వాళ్ళ ఫ్రెండ్‌ది తమ్ముడిది బర్త్‌డే ఉంటది. హ్మ్. వాడు ఫారెన్‌లో ఉంటాడు. హ్మ్. వాడు ఇక్కడ సేవ చేయాల. హ్మ్. వాడు ఫోన్ చేస్తాడు. హ్మ్. అన్న రాజన్న మీరు ఎట్లాగో చేస్తున్నారు కదా! మరి మా పేరు మీద కొంచెం మీరు ఎట్లా చేస్తున్నారు కాబట్టి ఇవ్వండి అంటాడు. హ్మ్. ఇప్పుడు అలాంటివి కూడా అనేక రకాలు ఉంటే దాని మీద కూడా మీరు బురద జల్లి సేవ చేసేవాడిని కూడా బురద చల్లటం చేయనీయకుండా గాదు. అది ఆ! గాదు రాజన్న గారు. హ్మ్. ఇప్పుడు ఏది జెన్యూన్ ట్రస్టు, ఏది జెన్యూన్ ఫేక్ ట్రస్టు ఆ! అనేది హ్మ్. ఇప్పుడు అసలు అర్థం గాని పరిస్థితిలో ఉంది. అంటే బయట సిటీస్‌లో గాని చాలా అవును. ట్రస్ట్‌లు అంటే హ్మ్. ఇంతకుముందు ఏడో ఒక ట్రస్ట్ ఉండేది. హ్మ్. ఇప్పుడు లక్షల్లో ఉన్నాయి అవును. ట్రస్ట్‌లు. ప్రతోడు ట్రస్ట్ ఓపెన్ హ్మ్. చేసుకున్నాం. ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుంది మన ఇంటి పేరు మీద ట్రస్టు. అవును. ఇప్పుడు మనం చేసేది మనం ట్రస్టు ఉంటే అవును. బావుంటదని పెట్టాం తప్ప, మనం వాస్తవం. ప్రతి పేదవాడికి 4 వేలు నోట్లోకి వెళ్ళాలి. ముద్ద నోట్లోకెళ్ళాలి. ఆకలి కడుపుతో పండుకోవద్దు. హ్మ్. వాడు పండుకోవద్దని చెప్పేదే మా ధ్యేయం. ఓకే. ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనేదే నా చిరకాల కోరిక. దాన్ని 100% నేను చూస్తా. నేను పో నేను రాబోయే రోజుల్లో అది 100% చేయగలుగుతానన్న నమ్మకం నాకుంది. ఈ బోడెపూడి అనే ట్రస్ట్ పేరుతో బోడెపూడి ట్రస్ట్ పేరుతో మీరు ప్రజల్లోకెళ్ళాలి. ప్రజల్లో ఒక పేరు హ్మ్. సంపాదించుకోవాలి. ఆ తర్వాత రాజకీయాల్లో గూడా మంచిగా ఎదగాలన్న ఒక ఆలోచన ఏదైతే రాజకీయంగా ఎదగాలి అనే ఒక స్వార్థంతోనే రాజకీయంగా ఒక స్థానంలో ఉండాలన్న ఒక స్వార్థంతోనే ఇవన్నీ చేస్తున్నట్లయితే మీ మీద ఒక స్వార్థం ఎట్లా విమర్శ. ఉంటదన్న? ఇప్పుడు మనం సాయం చేస్తుంటే దానికొక మరక పెట్టి సాయం చేసేవాడిని చేయనియాల. ఇప్పుడు దాని ద్వారా రాజకీయాల్లోకి రావడం అంటే, రాజకీయాల్లో మనం చిన్నప్పటి నుండి నేను టీడీపీ, టీఎన్ఎస్ఎఫ్‌లో పనిచేశా. హ్మ్. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు తిరిగాము. రాజకీయం అనేది చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి ఉండేది మాకు. హ్మ్. అప్పట్లో మా ఇన్స్పిరేషన్ నందమూరి తారక రామారావు గారు, హ్మ్. ఎన్టీఆర్ గారు. హ్మ్. ఆయన ద్వారా టీడీపీలో ఫస్ట్ మాది టీడీపీ. హ్మ్. దాని తర్వాత ద్వారా అటు మాకు నుంచి బీజేపీ, నచ్చింది. బీజేపీ నుంచి కాంగ్రెస్. బీజేపీ అంటే ఇక్కడున్న పరిణామాలను బట్టి మనం హ్మ్. ఏదో చెయ్యాలి. దాని ద్వారా ఏదో వస్తది. మనం ఎదగాలి. ఇప్పుడు మనల్ని గూడా ఎంతో మంది తొక్కుతూనే ఉంటారు. రాజకీయాలంటేనే తొక్కుతా ఉంటారు. అవును. ఎవరిని ఎవరిని గూడా ఇక్కడ ఎదగనియ్యరు. ఇక్కడ రెడ్ కార్పెట్ ఏసి రండన్నా అని పూలు చల్లరు. హ్మ్. అట్లా మనకే ఇంత ఇదుంటే ప్రెషరు, సామాన్యుడు ఎట్లా వస్తాడన్న రాజకీయాల్లోకి? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు వాడి తర్వాత వాడు పోతే వాడు కొడుకు రావాలి. కొడుకు పోతే వాడు మనవడు రావాలి. ఈ విధంగా ఉంది తప్ప రాజకీయ వ్యవస్థ మారాలి. కుళ్ళు రాజకీయాలు పోవాలి. రాజకీయాల మీద ప్రక్షాళన జరగాలి. 2029 ఏదైతే ఉందో అప్పటికన్నా యువత రాజకీయాల్లోకొచ్చి ఈ డబ్బు ఏదైతే ఉందో డబ్బు రాజకీయాలు పోవాలనేదే మా ఏకైక లక్ష్యం. నువ్వు సేవ చేయి. సేవ చేస్తే ఎవరు మర్చిపోరు. ఇప్పుడు నేను ఎంతో మంది జిల్లాలో సేవ చేశాను. నాకు తెలియకుండా నా దగ్గరకొచ్చి అన్న మీరు మొన్న సేవ చేశారు కాబట్టి మేము కొంచెం తినగలుగుతున్నాం. మా పాపకి ఇది చేశారు. ఎంతో మంది కరాటే విద్యార్థులున్నారు. అవును. గోల్డ్ ప్రైజ్‌లు కూడా కొట్టలేకపోతే ట్రైనింగ్ ఛార్జీలు లేకపోయినా గాని వాళ్ళకి సేవ చేసిన రోజులున్నాయి. హ్మ్. అట్లా ఎంతో మంది జిల్లాలో పేరు తెలియకుండా సాయం చేసినోళ్ళున్నారు. మనం సాయం చేసాం. హ్మ్. ఓకే. అట్లా నాకు అందరిని గుర్తుపెట్టుకోవాలని కూడా మనం గుర్తుపెట్టుకోలేము అంతమందిని. హ్మ్. అట్లనే సేవ చేస్తే అది ఎటు పోదు. ఈ 5 సంవత్సరాల్లో సుమారు అసలు ఎంతమందికి ఈ సేవా కార్యక్రమాలు 5 అందుంటాయి? సంవత్సరాలు ఏందన్న, ఎంతవరకు లబ్ధి దాదాపు మనం 2010 నుంచి ఉన్నాం. 2010 నుంచి మనం తక్కువ చేశాం గానీ, ఈ 10 సంవత్సరాల్లో మనకి ఇప్పుడు ఒక ఫోటో చూస్తే ఆటోమేటిక్ సోషల్ మీడియాలో పెడితే వాడు పక్కనోడు, ఇంటోడు వాడు ఫ్రాడా, ఫేకా కూడా తెలీదు. హ్మ్. వాడు ప్రతి ఓడు డబ్బులు ఫ్రీగా వస్తున్నాయంటే ఎవడు వదులుకుంటాడన్న? ఓకే. ఏమన్నా మాకు బాలేదు, అన్న మా ఒంట్లో బాలేదు అట్లా అని చెప్పి తీసేయలేదు. మేము ప్రతిదీ గూడా మా ఫ్రెండ్స్‌ని పంపించి, వాళ్ళ ఇంట్లో ఏ కష్టం ఉందో తెలుసుకొని మరి దగ్గరుండి మేము చాలా సందర్భాల్లో సేవ చేయలేని రోజులు గూడా ఉన్నాయి. అంత హ్మ్. పెద్ద ఎత్తున వాళ్ళకి మనమేం కోటీశ్వరులం గాదు. ఓకే. ఇప్పుడు లక్షలు, లక్షలు వాడి ఆశలు చాలా ఉంటాయి చాలా మందికి. ఓకే. అయన్నీ గూడా ఏ నాయకుడు గూడా వాళ్ళని ఫుల్‌ఫిల్ చేయలేరు. ఇప్పుడు ఇక్కడ ముగ్గురు మంత్రులున్నారు గదా అన్న! హ్మ్. ఇదే ఖమ్మం ప్రాంతంలో హ్మ్. ఉన్న. మరి వాళ్ళు మిమ్మల్ని గుర్తించారా? మీరు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ఒకవేళ ఆ! గుర్తిస్తే దీన్ని ప్రభుత్వం దృష్టికి గూడా తీసుకుపోతారు గదా! వాళ్ళు గుర్తిస్తారో వాళ్ళకి తెలుసు. ప్రతి ఒక్కళ్ళకి తెలుసన్న. ఎవరు హ్మ్. తెలీదు ఇయాల రేపు మనం ఇప్పుడు గాదు గదా! దాదాపు 15, 20 సంవత్సరాల నుంచి మనం ఉన్నాము, చేసుకుంటా పోతా ఉన్నాం. అందరికీ తెలుసు. కాపోతే బయటికి మనం, మనం సేవ చేసేది ఏ రాజకీయ నాయకుల మెప్పు కోసమో, రాజకీయ పదవుల కోసమో ఏనాడు నేను పాకులాడలేదు. హ్మ్. ఇదే పదవి కావాలనుకుంటే నేను ఎమ్మెల్సీనో, రాజ్యసభనో, ఎంపీనో ఏదో ఒక కోటాలో ఈ డబ్బులతో నేను తెచ్చుకోవచ్చు. ఈ గవర్నమెంట్‌లోనే. కానీ ఏ రోజు గూడా పదవి కోసం, ఇప్పటికి కూడా పదవి కోసం నేను వెంపర్లాడలేదు. హ్మ్. ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారి వెంటపడి ఆయన బూట్లు మోసినోళ్ళు గూడా ఉన్నారు పదవుల కోసం. కానీ హ్మ్. ఏ రోజు గూడా తలకాయ గూడా వంచకుండా నిటారుగా ఇప్పటికి ఇట్లా ఉన్నామంటే దట్ ఈస్ మై క్రెడిబిలిటీ. అంటే మనం పదవి ఇట్లనే ఉంటాం. పదవి కావాలి అనేది ఒక స్వార్థం అయితే లేదు. పదవి కోసం వెంపర్లాడే కాదు బోడెప్పుడు రాజా. హ్మ్. సేవే మా లక్ష్యం. సేవే మా ప్రధానం. మాకు తోచినంత దాంట్లో మేము సేవ చేయటం అనేది నా యొక్క ఏకైక లక్ష్యం. ఫ్యూచర్‌లో చూద్దాం. రేపు మీరన్నట్టు ప్రజలు గనక మనకి మద్దతిస్తే, ప్రజలు హ్మ్. ఒకవేళ కోరుకుంటే, హుహు. పైన భగవంతుడు దీవిస్తే హ్మ్. చూద్దాం. రాబోయే రోజుల్లో మీరన్నట్టు అది మంచి జరిగితే చూద్దాం. నాకు గవర్నమెంట్ ద్వారా ఇంకా ఎక్కువ చేయొచ్చనేది నాకు ఉంది.
అంటే రాబోయే రోజుల్లో బొడబూడి రాజన్న గారిని ఎమ్మెల్యే లెక్క చూస్తాం. ఎమ్మెల్యే రాజన్న గారు అంటావా? ఎమ్మెల్యే రాజన్న అని ఇప్పుడు మనం చేసేదానికి ఆల్రెడీ చాలా మంది వెనక నుంచి రాజన్న రేపు 29లో ఎమ్మెల్యే చేస్తారా అని పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఇది డీలిమిటేషన్ ముచ్చట కూడా ఉంది కదా ఇంకా. ఇంకా స్థానాలు డిలిమిటేషన్. పెరిగా అంటే కాంగ్రెస్ నుంచి కూడా మీకు ఒకవేళ కాంగ్రెస్‌లో ఉన్నట్లయితే కాంగ్రెస్ నుంచి కూడా మీకు అవకాశం ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? లేకుంటే మీరు రెబెల్‌గా అయిపోతారా? నేను ఎమ్మెల్యేను రాజకీయ నాయకుడిగా కావాలనుకోవట్లేదన్న. హ్మ్. నేను ఒక ప్రజానాయకుడిగా కావాలనుకుంటున్నాను. హ్మ్. ప్రజలు దీవిస్తే ఎంత పెద్ద నాయకుడైనా సరే కాళ్ళ దగ్గర రావాల్సిందే. హ్మ్. డబ్బుతో రాజకీయాలు చేయాలనుకోవట్లేదు. హ్మ్. ప్రజా సేవలో చేసుకుంటూ ప్రజలు దీవిస్తే పైన ఆ భగవంతుడు దీవిస్తే హ్మ్. ఖచ్చితంగా మీరన్నట్టు అది నెరవేరుతుంది. ప్రజలు దీవించాలి. హ్మ్. సేవ చేసుకుంటా పోతే అయి మన వెనకాల ఎప్పుడూ ప్రజల ఆశీస్సులు మనకెప్పుడూ ఉంటాయని నమ్ముతా ఉంటా నేను. ఓకే. బాగా గుర్తిస్తుండ్రన్న మాలో మీరు సేవ చేస్తుండ్రు. పబ్లిక్‌లో ఎట్లుంది పేరు? ఇప్పుడు మీరు పబ్లిక్‌లో బానే చేసినటువంటి ఉంటది. ఇప్పుడు మీరు చూస్తే ఆ రఘునాథ్ పాలెం ఉంది మన ఆ! ఖమ్మం జిల్లా. అవునవును. గత ప్రభుత్వంలో మమ్మల్ని వెంటాడి, వేధిచ్చి, మనం చేసే సేవలను చేయనీయకుండా హ్మ్. ఆపిన రోజులున్నాయి. గత అవును. ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అవును. మా ఒకవేళ యూత్ మీటింగ్స్ పెట్టినా, ఒక ఇంటికి సేవ చేయాలన్నా గాని చేసే పరిస్థితులు కావు గత ప్రభుత్వంలో. హ్మ్. అప్పుడు అడ్డగించేవాళ్ళు విలేజెస్‌లో. హ్మ్. రానీయకుండా. మన సేవ చెయ్యొద్దు. చేస్తే హ్మ్. రాజన్నకి ఎక్కడ పేరొస్తదో, ఓకే. రాజన్న ఎక్కడ ఎదుగుతాడో అని తొక్కి పట్టే వాళ్ళు గూడా చాలా మందున్నారు. కానీ ఓకే. మనం ప్రజాసేవలో ఉన్నాం గాబట్టి, ప్రజలకు అనుకూలంగానే పోదాం. రౌడీ రాజకీయాలకి మేము చాలా దూరం. యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా వాళ్ళకి చెప్పాలంటే మీరేం చెప్తారు? ఏ విధంగా చైతన్యం ఇప్పుడు, కలిగిస్తారు? ఇప్పుడు రాజకీయ వ్యవస్థ చూస్తే ఎట్లుందన్న, హ్మ్. ఇప్పుడు ఒక వ్యవసాయదారుడు ఉంటాడు హ్మ్. పల్లెటూరులో. వాడి ఇంట్లో కుంటెద్దుంటే హ్మ్. వాడు అరక ఎలా దున్నుతాడు? హ్మ్. ఒకవైపు ఏమో కుంటెద్దుని కట్టి, ఇంకోవైపు గుడ్డెద్దుని కడితే వాడు కాదు. అరక సాగిద్దా? కాని పనది. పొలం పొలం దున్నగలడా? దున్నలేడు. నేననేది ఏంటంటే రాజకీయ వ్యవస్థలో రాబోయే రోజుల్లో పెను మార్పులు అవసరం. యువత గనక ఉంటే ఏదన్నా సందర్భం వచ్చినా వాడు ఎమ్మటే స్పందించగలడు, వెళ్ళగలడు. అందులో కొత్తగా యువత ఏంటంటే డబ్బు మీద నాకు తెలిసి వాళ్ళకి వ్యామోహం అనేది ఉండదు. ఓకే. వాళ్ళు డబ్బు అంటే వాళ్ళకంత ఇష్టం ఉండదు. ఇప్పుడు పాత సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎంతసేపటికి దోచుకొని, దాచిపెట్టుకొని, వాళ్ళ తరతరాలకి కూడబెట్టుకొని ఏం చేసుకుంటామన్నా వేల కోట్లు, లక్ష కోట్లు. ఇప్పుడు ఒక మనిషికి తినటానికి ఎంత కావాలి? ఓకే. సగటున ఒక మనిషికి చదువుకోవటానికి, ఆరోగ్యానికి మామూలుగా ఎంతుంటే సరిపోద్ది? ఆ! ఇన్ని వేల కోట్లు ఎందుకు? హ్మ్. నువ్వు పోయేటప్పుడు ఏమన్నా తీసుకుపోతావా? ఏమీ తీసిపోం. మనం పోయేటప్పుడు కేవలం నా ఆలోచన కూడా అదే. మనం పొయ్యాక కూడా మన పేరు నిలబడాలి. మన వల్ల ప్రజలు వాళ్ళు బాగుపడాలి. మన హ్మ్. వల్ల ఒక్క ఫ్యామిలీ బాగుపడినా చాలు అనుకునే వాళ్ళలో నేనొకడిని. ఓకే. అట్లా. ఇంత పెద్ద పందిరేశారు. హ్మ్. చాలా పెద్ద హోమం జరిగినట్లుందన్న ఇక్కడ. మొన్న హ్మ్. ఇప్పుడు దీనికి గూడా మా మీద మళ్ళీ బురద జల్లుతారు. ఇన్ని లక్షలు పెట్టి మీరు చండీ ఆ! యాగం చేశారు. లేదు. లేదు. ఇంత పెద్ద ఎత్తుల చండీ మొన్న యాగం చేయడం అంటే భారీ మొన్న ఖర్చుతో కూడుకున్న పని కదా! మొన్నే మొన్న 16 రోజుల క్రితం చండీ యాగం చేయటం జరిగింది. హ్మ్. అది గూడా ప్ర ఖమ్మం ప్రజలు బాగుండాలని, అట్లా అదే విధంగా మా ఫ్యామిలీ పరంగా, మా కుటుంబ పరంగా అందరూ హెల్తీగా ఉండాలి. హ్మ్. రాబోయే రోజుల్లో మంచి జరగాలి అని జెప్పేసి సంపూర్ణంగా భగవంతుడికి పూజ చేసుకున్నాం. దానికి తప్పేముంది? ఓకే. అంటే మీ దాన్ని సొంత గూడా ఖర్చుతోనే దాన్ని గూడా రాజకీయంగా లాగి బురద జల్లుతారంటే మనం లేదు. చేసేదేంది? లేదన్న. ఇప్పుడు మీరన్నట్లు ఆ! 5,000, 10,000 మీ ట్రస్ట్ ద్వారా హ్మ్. పేద ప్రజలకి సేవ చేయడం వేరు. అదే ట్రస్ట్ ద్వారా ఇంత పెద్ద చండీ యాగం చేయటం వేరు. చాలా భారీ దాందే ఖర్చుతో ఉందన్న. కూడుకున్న చండీ పని. యాగం అంటే ఇప్పుడు అందరూ చేసుకోలేకపోవచ్చు. ఆ అమ్మవారు మా అనుగ్రహంతో చేసాం. దాదాపు చాలా మంది చేయలేకపోయిన హ్మ్. సందర్భాలున్నాయి. మనకి అమ్మవారు ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. అమ్మవారే ఆదేశించిందో ఏమో! హ్మ్. చేయాలనిపించింది చేసుకున్నాం. అంటే సుమారు ఎంత ఖర్చయి ఉంటది? ఇక దానికి బ్రాహ్మిన్స్‌కి ఇచ్చేదుంటది. ఓ 10 మంది ఉంటారు. హ్మ్. వాళ్ళకి భోజనాలు, వాళ్ళ ఖర్చులు ఏముంటాయి? దానికి గూడా మీరిట్లా అడిగితే అంతేనా? దాన్ని గూడా రాజకీయం అంటే చేయాలనుకుంటే ఇంత మనం పెద్ద ఎత్తున నాకు తెలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హ్మ్. ఒకసారి అంటే చాలా తక్కువ మంది చేశారు ఇంత పెద్ద ఎత్తున. మరి అట్లా బూడపూడి రాజన్న చేయడం అంటే అది మొత్తం అందరూ అల్లే ఆశ్చర్యంగా చూస్తుండ్రన్న. అది పూర్తిగా అవాస్తవం. ఇది ఏదైతే ఉందో చండీ యాగం అది నా పర్సనల్‌గా చేసుకోవడం జరిగింది. అంతేగాని దాన్ని గూడా ప్రజల్లోకి లాగి బురద జల్లి రాజకీయం చేయాలనుకుంటే మనం చేసేదేం ఇప్పుడు ఈ యాగం జరిగి 16 రోజులైతుందన్నారు గదా! హ్మ్. 16 రోజులైనా గాని ఇది మర్చిపోలే ఇంకా. ఇది మా మా చిన్నప్పటి నుంచి గూడా భగవంతుడి మీద మా నమ్మకం ఉండేది. హ్మ్. అమ్మవారంటే ఇంక మోస్ట్ పవర్‌ఫుల్. హ్మ్. చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటే అది మొన్న కల నెరవేరింది. ఓకే. బీజేపీలో ఉన్నప్పుడు గూడా మీరు చాలా అంటే హనుమాన్ జయంతి గాని, ఇట్లాంటి శ్రీరామనవమి హనుమాన్ జయంతి బీజేపీలో వీటన్నిటికి కూడా ఉన్నప్పుడే చాలా గాదు. కార్యక్రమాలు చేసుండే. బీజేపీలో ఏముందన్న మొన్న గూడా చేసాం హనుమాన్ జయంతి. ఈ హ్మ్. దేవుడి కార్యక్రమాలు మనం ఎంత ఎదిగినా, ఎక్కడున్నా
మన పూర్వీకులు మనకు నేర్పిన విధి విధానాలు మర్చిపోకూడదు. హ్మ్. ఇప్పుడున్న యూత్ ఏంటంటే మేము డైలీ చాలా మంది చెప్తూనే ఉంటాం. ఇప్పుడు అంతా సిటీ నిండా గంజాయి ఉంది. హ్మ్. గంజాయి బ్యాచ్‌లే. హ్మ్. రాత్రిపూట అయితే పోలీసోళ్ళకి కూడా భయం పెట్టే పరిస్థితులు అయిపోయింది. హ్మ్. యువతను పట్టుకోవాలంటే హ్మ్. వాళ్ళని ఏమన్నా ప్రతి గంజాయి బాగా విపరీతంగా పెరిగిపోయింది స్టేట్‌లోనే. దానికోసం మన రేవంత్ రెడ్డి గారు కూడా మన స్పెషల్ ఈగల్ టీమ్స్ పెట్టడం జరిగింది. చాలా మందిని ఇప్పుడు హైదరాబాద్ అంతా కూడా ఒక ఈగల్ ఐతో అందరినీ క్యాప్ చేస్తున్నాం. అదేవిధంగా ఖమ్మంలో కూడా మేము స్పెషల్‌గా యూత్ అందరికి కూడా ఇదే చెప్తాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా అందరినీ గ్యాదర్ చేసి ఈ 10థ్, ఇంటర్ ఎగ్జామ్స్ అసలు అయిపోయాయి. డ్రగ్స్ లేకుండా చేస్తామని చెప్పిండుగా. 100% ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల సాధ్యమైద్ది. హ్మ్. అది కేవలం కాంగ్రెస్. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే ఈరోజు డ్రగ్స్ అని విపరీతంగా వచ్చి ఈరోజు ఇలా తయారైంది స్టేట్. ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని మొత్తం కూడా పారదోలి క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ప్రజల ముందు ఉంచబోతుంది. ఓకే అన్న. ఈ వీడియో చూస్తున్నటువంటి హ్మ్. ప్రజలకు గాని, యువతకు గాని, ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో వచ్చేటటువంటి యువతకు గాని, హ్మ్. మీరొక యువ నాయకుడుగా మీరేం చెప్తారు? ప్రజలకి మేము ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటాం. హ్మ్. అది మీకు చెప్పినా చెప్పకపోయినా ప్రజల కష్టాల్లో మాకు చేతనైనంత, హ్మ్. మాకున్నంత హ్మ్. మాకున్నంత దాంట్లో కొద్ది భాగం తీసి ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని చెప్పి చెప్తున్నా. ఎటువంటి కష్టం వచ్చినా మాకు ఫోన్ చేయండి. చేస్తూనే ఉంటారు అట్లని ఆహా! చాలామంది. కొంతమందికి చేయలేకపోవచ్చు గూడా. అవును. ఇప్పుడు వాళ్ళు అడిగే కోరికలు గాని కొంచెం పెద్ద పెద్దవి ఉంటాయి. దాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎన్నో ఎన్నో సార్లు విన్నవించడం జరిగింది. మా ద్వారా కానప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో గూడా ప్రజలకి ఇంకా చేరువగా ఉంటూ వాళ్ళ యొక్క డైలీ విధి విధానాలను మేము భాగస్వాములుగా ఉంటూ వాళ్ళతో ఉంటూ వాళ్ళతో నడుస్తూ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ మీ బోడెపూడి రాజా అన్న అని చెప్పి చెప్తా ఉన్నాను. మన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల పరిధి వరకేనా? లేకుంటే మొత్తం గూడా? ఎట్లా ఇప్పుడు చెప్తారు మీరు? నా నా ఏ స్థాయి వరకు? అంటే కాదన్న. రాష్ట్ర ఇప్పుడు స్థాయా? లేకుంటే దేశ రాష్ట్ర స్థాయి? స్థాయి అంటే ఇప్పుడు మీరే అన్నారు. ఇప్పుడు ఏది పట్టుకున్నా డబ్బులు డబ్బులు అంట. ఇప్పుడు స్టేటా సెంట్రల్‌లో చెప్తే అది గూడా కాదు. నాకున్నంత వరలో నా పరిధిలో అయితే నాకు ఖమ్మం చానా ఎక్కువ. హ్మ్. నేను అప్పటికి పోకపోయినా పక్కన ఈ కాన్స్టిట్యుయెన్సీలు వైరా ఎల్లందోళ్ళు వాళ్ళు పాపం మా మీద ఉన్న ప్రేమతో రా 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 అన్నాడు. ఇవాళ కూడా చాలా పెళ్ళిళ్ళున్నాయి. హ్మ్. ఇప్పుడు ఇది అయిపోయాక ఇది ముగించుకొని అటే పోవాలి. హ్మ్. ఇప్పుడు వాళ్ళొక అభిమానం మనం పొందాం. హ్మ్. రాజన్న ఏం సంపాదించాడు ఈ రోజు అని ఎవరన్నా అడిగితే డబ్బులు సంపాదించకపోవచ్చేమో గానీ, ప్రజల నుండి ఒక ప్రేమ, అభిమానాలు సంపాదించుకున్నా అది 100% అది నాకు తెలుసు. హ్మ్. ప్రజలకు కూడా తెలుసు. హ్మ్. వాళ్ళ నుంచి అది సంపాదించుకోవాలంటే అది అందరి వల్ల కాదు. హ్మ్. డబ్బులు పడేస్తే ఏదో వస్తదంటే డబ్బులు పడేస్తే ఎవడు గూడా ఈరోజు పిచ్చోడు గూడా రాడు. హ్మ్. మొన్న గత ఎలక్షన్స్‌లో గూడా చూసాం. హ్మ్. అన్ని డబ్బులు పెట్టినా అజయ్ గూడా గెలవల. 150,00,00,000 దాకా పెట్టినా గెలవల. అవును. అంటే డబ్బనేది ప్రతి చోట పని చేయదనేది నా ఒక నమ్మకం. ఓకే. మనం సేవ చేసుకుంటూ పోవాలా. ప్రతిఫలాన్ని ఆశించకూడదు. ప్రజలే టైం వచ్చినప్పుడు వాళ్ళు నిర్ణయిస్తారు అనేది నా నమ్మకం. ఓకే. ఇప్పుడు ఒకటే బిర్యానీ పొట్లాన్ని తీసుకొని అది హ్మ్. 10 మంది చేతిలో పెట్టుకొని 10 రీల్లు తీసుకునేటటువంటి హ్మ్. పరిస్థితి. అంటే వాళ్ళు ఫేమ్ కావాలని, లేకుంటే వాళ్ళు పబ్లిక్‌లో తెలవాలని అట్లాంటి పరిస్థితి. మీరు ఇంత పెద్ద సేవ చేస్తున్నా గానీ, హ్మ్. మీరు ఎక్కడ పెద్దగా వీడియోస్‌లో గానీ, ఎక్కడ బయట చెప్పుకోవడం గానీ ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. జరగవు. ఇప్పుడు రూ. 100 ఇచ్చి గూడా మొన్న ఈ మధ్య భూదాన్ భూముల్లో చానా చుచురేగాళ్ళున్నారు హుహు. ఖమ్మంలో. హ్మ్. వాడు ఏం చేయకపోయినా ఏదో చేసినట్టు, స్టేషన్‌లో పోలీసోళ్ళు ఎత్తకపోయినట్టు, హుహు. వాడే మొత్తం ఇది చేసినట్టు, అయన్నీ అవాస్తవం. కానీ హ్మ్. అయన్నీ కూడా ప్రజలు ఎక్కువ రోజు నమ్మరన్న. ప్రజలకు అన్నీ తెలుసు. ఎవరేంటనేది ప్రజలకు తెలుసు. మనం ఏదో ఈరోజు హుహు. షో ఆఫ్ చేసి, ఆ కాసేపు పబ్బం గడుపుకోవడం తప్ప, ప్రజల్లో ఎక్కువ రోజులు నిలవలేమనేది నా నా యొక్క ఆలోచన. అయితే ఇప్పటి వరకు గూడా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అవన్నీ గూడా చూసి కూడా హ్మ్. మిమ్మల్ని చాలా వరకు విమర్శిస్తా ఉండేటోళ్ళు చాలా మందున్నారు. అవును. వాళ్ళకేం చెప్తారన్న? విమర్శించే వాళ్ళంటే ఈ భూమి మీద నాకు తెలిసి విమర్శించేవాడు లేనంటూ ఉండడు. ఎవడు ఉండడు. హ్మ్. అంత పెద్ద 'ఎన్టీ రామారావు' గారిని, 'రాజశేఖర రెడ్డి' గారినే విమర్శించి ఓడించిన రోజులున్నాయి. హ్మ్. వాళ్ళతో పోలిస్తే మనం ఎంతన్నా? ఇప్పుడు విమర్శించే వాళ్ళు ఎక్కడికి పోయినా ఉంటారు. వాళ్ళు విమర్శించారనో, ఏదో అన్నారనో, ఎవడో ఏదో అన్నాడని మనం గనక ఎనకాల కూర్చుంటే యువతకు నేను చెప్పేదదే. మీరు ఈరోజు వాడు విమర్శించాడు, వీడు విమర్శించాడు, వాడేదో అన్నాడు, వీడేదో అన్నాడు గనక మీరక్కడే ఆగిపోతే, మీరక్కడే ఆగిపోతారు మీ లైఫ్‌లో. మీ లైఫ్‌లో ఎదగాలి అంటే ప్రతి దెబ్బ డైమండ్ ఎలా అయితే మనం డైమండ్ తయారు చేయాలంటే ఎన్నో దెబ్బలు తింటేనే ఒక డైమండ్ షైన్ అవుద్ది. అట్లనే విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు మీ లైఫ్‌లో. విమర్శించే వాళ్ళు ఉంటూనే ఉంటారు. కానీ మీరక్కడే ఆగిపోవద్దు. హ్మ్. పండ్లున్న చెట్టుకి మాత్రమే రాళ్ళు పడతా ఉంటాయి. అది అవును. అందరికీ తెలిసిన విషయమే. విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు.
అట్లా అని చెప్పి మీరు ఎవ్వరూ కూడా అక్కడ ఆగిపోవద్దు. మీలో ఉన్న ప్రతిభ గుర్తించి ఏదో ఒక రోజు మీరు గొప్ప వాళ్ళవుతారు. అందుకని చెప్పి మీరు ఎక్కడా కూడా ఆగిపోవద్దు. వాడు విమర్శించాడు, వీడు విమర్శించాడని. మీరందరూ కూడా గొప్ప పొజిషన్‌లో ఉండాలని కోరుకుంటూ, యువతకి గంజాయి మత్తులోంచి మీరు దయచేసి గంజాయి మత్తులో పడొద్దు. మీరందరూ కూడా మీ తల్లిదండ్రులని, మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్‌ని అందరిని మంచిగా చూసుకుంటూ, పెద్ద ఎత్తున మీరు మీరు అనుకున్న స్థాయికెళ్ళాలని కోరుకుంటూ, మీ రాజన్న.